మళ్ళీ జ్వలిస్తోంది ఆ కళ, మళ్ళీ వినిపిస్తోంది ఆ పేరు అమరావతి. ఒకప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ గర్వం, రాజధాని కాదు, రాష్ట్ర ఆత్మగౌరవం. విభజన తర్వాత కొత్త ఆశలతో ఆవిర్భవించిన నగరం, చంద్రబాబు నాయుడు కలగా చూపించిన విజన్ ఇప్పుడు మళ్ళీ మేల్కొంటోంది. ఇది కేవలం నగరం కాదు, ఇది పునర్జన్మ కథ. 2014లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని కళ. ఇది కేవలం నగరం కాదు, భారత భవిష్యత్తు నగరం అని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అది ఒక పథకం కాదు, ఒక ప్యాషన్. 13 దేశాల సాక్షిగా ప్రారంభమైన అమరావతి ప్రాజెక్టు. కానీ కాలం మారింది, పాలకులు మారారు, కళ మాత్రం మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మరో దశలోకి ప్రవేశిస్తోంది అమరావతి. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం 3 క్లియర్ రోడ్ మ్యాప్లు చూపింది. మొదటిది రాజధాని పునర్నిర్మాణం, 54,000 ఎకరాల మాస్టర్ ప్లాన్ రివ్యూ, 15,000 కోట్ల ఫస్ట్ ఫేజ్ అప్రూవల్. రెండవది ఇన్ఫ్రా రియాక్టివేషన్, సచివాలయం, హైకోర్టు ప్రాంతాలు తిరిగి చైతన్యవంతం, యూనివర్సిటీలు, ఎస్ఆర్ఎం, విఐటి, ఎంఇటి మళ్ళీ యాక్టివ్. మూడవది నివాస ప్రాజెక్టులు, 24,000 హౌసింగ్ యూనిట్ల టెండర్లు మళ్ళీ స్టార్ట్. అంటే నిద్రలో ఉన్న రాజధాని మళ్ళీ లేస్తోంది. అమరావతి పునర్జన్మ దిశగా 3 స్పష్టమైన మార్గాలు: మాస్టర్ ప్లాన్ రివ్యూ, ఉద్యోగాలు, పునఃప్రారంభం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునర్నిర్మాణం. గతంలో 9,000 కోట్ల పరిమితితో నిలిచిన అభివృద్ధి ఇప్పుడు పునఃప్రారంభంతో 13,200 కోట్ల అవసరం. కానీ రాజధాని కంటే పెద్దది ప్రజల కళ. 2015లో భూములు ఇచ్చిన రైతులు మా భవిష్యత్తు అమరావతిలోనే ఉంది అన్నారు. ఆ కళ దెబ్బతింది. కానీ ఇప్పుడు అదే రైతులు చెబుతున్నారు ఈసారి ఎలాంటి ఆగం ఉండదు అని. 29 గ్రామాల భూమి 40,000 కోట్ల ఆస్తిగా మారే అవకాశం. మళ్ళీ జ్వలిస్తున్నాయి ఆ దీపాలు. అమరావతి పునర్నిర్మాణం వెనుక కొత్త ఫైనాన్షియల్ స్ట్రక్చర్, సెంట్రల్ ఫండ్స్ కంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కీలకమంటుంది ప్రభుత్వం. పీపీపీ మోడల్, స్మార్ట్ సిటీ బాండ్స్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సింగపూర్ ప్లానర్లు, గ్లోబల్ సలహా బోర్డు. మళ్ళీ ప్రపంచ పటం మీద అమరావతి పేరు సెట్ చేయడమే లక్ష్యం. ఇది కేవలం ప్రాజెక్టు కాదు, ఇది రాజకీయ రియాక్టివేషన్. 68% ప్రజలు రాజధాని ఒకటే అమరావతి కావాలంటున్నారు. 21% విశాఖకే మద్దతు, 11% డ్యూయల్ క్యాపిటల్ మోడల్ కోరుతున్నారు. అంటే ప్రజల మనోగతం స్పష్టంగా ఉంది, అమరావతి రీబర్త్ కావాలి అని. అమరావతి పునర్నిర్మాణం అంటే కేవలం రోడ్లు కాదు, రాష్ట్ర ఆత్మకు పునర్జన్మ. రాజధాని మారొచ్చు, కానీ ప్రజల కల మాత్రం మారదు. అమరావతి తిరిగి లేస్తే ఆంధ్రప్రదేశ్ తిరిగి నిలుస్తుంది. ఇది పాలన కాదు, ఇది పునర్జన్మ కథ. అయిపోయిందా? ఓ ఇంతేనా? నవిలి మింగేస్తా కరకర.